నమస్కారం. ఈరోజు మరి యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడ భువనగిరి మరి బీబీ నగర్ మండలం పడమటి సోమారంలో లింగ బసవేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా మరి ఎక్కడ కూడా లేనట్టుగా వేలాది మంది, దాదాపు 1,00,000 మంది వరకు ఈ 3 రోజులల్లో, ఈ 2 రోజులే బేసిక్గా, 3వ రోజు క్లోజింగ్ ఉంటుంది. 1,00,000 మంది వరకు ఎక్కువ లంబాడీలు, ఆదివాసీలు, అట్లేగాక ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా మరి ఇష్టదైవం ఉన్నటువంటి ఆ లింగ బసవేశ్వర స్వామి జాతర మరి ఘనంగా జరుగుతుంది. మేమందరం కూడా ఈరోజు కళ్యాణంలో పార్టిసిపేట్ కావడానికి పోతున్నాం. మరి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమం ఈ 2.5 రోజులు ఇవాళ రేపు ఎల్లుండి ముగుస్తుంది. ఈ కార్యక్రమం మరి గొప్పగా జరగాలి. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ చాలా సంతోషం. దీనికి సంబంధించి ఓ కమిటీ ఇవన్నీ కూడా పడమటి సోమవారం లింగ బసవేశ్వర స్వామి ఆ టెంపుల్ కమిటీ వీళ్ళందరూ కూడా మేమందరం కూడా అంతకుముందు రివ్యూలు పెట్టుకోవడం జరిగింది. ఆ కమిటీ కానీ, మరి జిల్లా అధికార యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, మరి మెడికల్ అండ్ హెల్త్ కానీ, ట్రాన్స్పోర్టు, వాటర్ సప్లై కానీ అన్ని విభాగాల వాళ్ళు, అధికార యంత్రాంగం అంతా కూడా అన్నీ కూడా అక్కడ సమకూరుస్తున్నారు. ఓకే, చాలా సంతోషం. నమస్కారం. భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిని. మరి ఈరోజు మా శాసనసభ్యులు మల్లికుమారెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ లింగ బసవేశ్వర స్వామి యొక్క జాతర చాలా ఘనంగా జరుగుతున్నది. వారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఘనంగా జరుపుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇలా చూస్తే భక్తులకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులను మరీ వాళ్ళకి పిలిచి వాళ్ళకి అన్ని ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కలగవద్దని చెప్పేసి మా శాసనసభ్యులు వారికి పదే చెప్పడం జరిగింది. వారు కూడా మా యొక్క ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని వసతులను అక్కడ కల్పించారు. అదేవిధంగా మరి ఆలయ కమిటీ చైర్మన్ సంజయ్ బసయ్య కూడా దగ్గర ఉండి ఆ కార్యక్రమాన్ని చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళ కమిటీ సభ్యులు కానివ్వండి, ఇప్పటికే దాదాపు అక్కడ మా గిరిజన ప్రజలు కానీ, జాతర ప్రజలు అందరూ కూడా, జాతర వచ్చే ప్రజలు వివిధ జిల్లాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఇప్పటికే అక్కడ భారీ మొత్తంలో వచ్చారు. మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో మరి మా కుంభకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు సాయంత్రం కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణంలో మా స్థానిక ఎమ్మెల్యే గారు సత్యవిధంగా పాల్గొంటారు. అదేవిధంగా రేపు ఎల్లుండి అగ్నిగుండాలు ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత రథోత్సవం, లాస్ట్ రోజు రథోత్సవం ఉంటుంది. కాబట్టి లింగేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది. కాబట్టి అంత పవర్ఫుల్ గల దేవుడు. కాబట్టి ఇలా జనాలు తండోపతండాలుగా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడ వస్తున్నారు. మరి ఏ భక్తులు కూడా కోరి అక్కడ ఒక ముడుపు కట్టిపోతే ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ముడుపుని ఇప్పేసి స్వామివారి దర్శన భాగ్యం కలిగి వాళ్ళు పోతుంటారు. ఈ విధంగా ఇప్పటి నుంచి కాదు, ఇలా తరతరాల నుంచి కూడా అక్కడ లింగ బసవేశ్వర స్వామి యొక్క వెలిగిండు. మరి ఆయన చరిత్ర కూడా చాలా పెద్దగా ఉన్నది. ఆ చరిత్రను కూడా ప్రతి ఒక్క భక్తుడు తెలుసుకోవాలి. అసలు దేవుడు ఏ విధంగా వెలిసిండు, ఇక్కడ ఆయన గుడి యొక్క స్థాపించడానికి కారణం ఏంటిది, ఆ దేవుని యొక్క మహిమలు ఏంటిదని కూడా ప్రతి ఒక్క భక్తుడు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏ కోరిక కోరినా కాదనకుండా వాళ్ళ కంపల్సరీ ఆ కోరిక తీర్చే దేవుడు, ఇంటిలో విలవేల్పు దేవుడు లింగేశ్వర స్వామి. కాబట్టి భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. మరి ఇలా అన్ని డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరిస్తారు. ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా ఇలా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఘనంగా జరుపుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇలా చూస్తే భక్తులకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులను మరీ వాళ్ళకి పిలిచి వాళ్ళకి అన్ని ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది కలగవద్దని చెప్పేసి మా శాసనసభ్యులు వారికి పదే చెప్పడం జరిగింది. వారు కూడా మా యొక్క ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని వసతులను అక్కడ కల్పించారు. అదేవిధంగా మరి ఆలయ కమిటీ చైర్మన్ సంజయ్ బసయ్య కూడా దగ్గర ఉండి ఆ కార్యక్రమాన్ని చూసుకోవడం జరుగుతుంది.
మళ్ళీ కమిటీ సభ్యులు కానివ్వండి, ఇప్పటికే దాదాపు అక్కడ మా గిరిజన ప్రజలు కానీ జాతర ప్రజలు అందరూ కూడా జాతరకు వచ్చే ప్రజలు వివిధ జిల్లాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఇప్పటికే అక్కడ భారీ మొత్తంలో వచ్చారు. మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈ ప్రభుత్వం ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి మా కుంభకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇలా చాలా బ్రహ్మాండంగా ఇలా ఈ లింగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణంలో మా స్థానిక ఎమ్మెల్యే గారు సతీసవిధంగా పాల్గొంటారు. అదేవిధంగా రేపు ఎల్లుండి అగ్నిగుండాలు ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత రథోత్సవం, లాస్ట్ రోజు రథోత్సవం ఉంటుంది. కాబట్టి లింగేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుంది. కాబట్టి అంత పవర్ఫుల్ గల దేవుడు కాబట్టి ఇలా జనాలు తండోపతండాలుగా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ గ్రామాల నుంచి ఇక్కడ వస్తారు. మరి ఏ భక్తుడు కూడా కోరి అక్కడ ఒక ముడుపు కట్టిపోతే ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ ముడుపుని ఇప్పేసి స్వామివారి దర్శన భాగ్యం కలిగి వాళ్ళు పోతుంటారు. ఈ విధంగా ఇప్పటి నుంచి కాదు, ఇలా తరతరాల నుంచి కూడా అక్కడ లింగ బసవేశ్వర స్వామి యొక్క వెలిగిండు. మరి ఆయన చరిత్ర కూడా చాలా పెద్దగా ఉన్నది. ఆ చరిత్రను కూడా ప్రతి ఒక్క భక్తుడు తెలుసుకోవాలి. అసలు దేవుడు ఏ విధంగా వెలిసిండు, ఇక్కడ ఆయన గుడి యొక్క స్థాపించడానికి కారణం ఏంటిది, ఆ దేవుని యొక్క మహిమలు ఏంటిదని కూడా ప్రతి ఒక్క భక్తుడు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏ కోరిక కోరినా కాదనకుండా వాళ్ళ కంపల్సరీ ఆ కోరిక తీర్చే దేవుడు, ఇంటిలో విలవేల్పు దేవుడు లింగేశ్వర స్వామి. కాబట్టి భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తారు.